అది నేను చూసుకుంటాను. అది మీ పర్సనల్ మ్యాటర్ అయినా అందువల్ల మేము కూడా దెబ్బతింటాం కదా. చంద్రమతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే అందులో మీకు సంబంధించిన బిజినెస్ అన్నీ ఉంటాయిగా. షేర్ వాల్యూ పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం తగ్గింది మేడం. నిజమే. పర్సనల్ గా కొందరి వల్ల, కొందరి అని చెప్పడం కన్నా పర్టికులర్ గా ఒకరి వల్ల నేను బాగా అప్సెట్ అయ్యాను. అందువల్ల మన కన్సర్న్ మీద నా కాన్సంట్రేషన్ తగ్గిపోయింది. కానీ ఇక మీదట అలా జరగదు. నా కాన్సంట్రేషన్ మొత్తం మన కంపెనీ మీదే ఉంటుంది. ఓకే? త్వరలోనే మన కంపెనీని పెద్ద లెవెల్ కి తీసుకొస్తాను. మేడం, మీకు ఇంకా విషయం తెలీదా? వాట్? ఇప్పుడు మీరు చైర్మన్ కాదుగా మేడం. ఏమంటున్నారు? ఆయన చెప్పింది నిజమే మేడం. ఈ కంపెనీలో 55% షేర్స్ ఇంకొకరి దగ్గర ఉన్నాయి. అంటే మేనేజ్మెంట్ వాళ్ళ చేతికే వెళ్తుంది. నోనో, అంత పర్సంటేజ్ బయటకు వెళ్లే అవకాశమే లేదు. బయట 40% ఉంది. మిగిలినంతా నా దగ్గరే ఉందిగా. మీ అమ్మగారి పేరున్న 5% ని, మీ కూతురు పేరున్న 5% ని వాళ్ళకి అమ్మేశారా మేడం? అదేమిటి మేడం, ఇన్ని విషయాలు మీకు తెలియకుండా ఎలా జరిగాయి? మా అమ్మ డాటర్ షేర్స్ అమ్మేశారా? ఎవరు కొన్నారు? అదిగో ఆవిడే వచ్చేశారు. మేడం, మన కంపెనీకి కొత్త చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న నీలాంబరి మేడం ని విష్ చేయండి. ఇదిగోండి మేడం. థ్యాంక్స్. ఫ్రెండ్స్, ఈ కొత్త మేనేజ్మెంట్ లో మీకు ఏ విధమైన సందేహాలో భయమో రావాల్సిన అవసరమే లేదు. నిజమైన అకౌంట్స్ అన్నీ ఇంతవరకు గుప్తంగా ఉంచబడ్డాయి. ఇక మీదట అలా జరగదు. నేను చెప్పిందే చట్టం, నన్నెదిరించి ఎవరూ మాట్లాడకూడదు అనే పద్ధతి మారుతుంది. తప్పు చేసింది ఎవరైనా వారిని ఎవరైనా నిలదీయొచ్చు. ఇంతవరకు మీరంతా ఎలా సహకరించారో అలాగే సహకరిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా మేడం. డెఫినెట్ గా మేడం. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ. ఏమిటి, షాకింగ్ గా ఉందా? మాట్లాడలేకపోతున్నావా? ఆ రోజు నీతో ఛాలెంజ్ చేశాను, జ్ఞాపకం ఉందా? అవే ఇప్పుడు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాను. నీ వాళ్ళందరూ నిన్ను వదిలిపోయారు. నీ పేరున్న ఆస్తులు, బిజినెస్ అన్నీ నీకు దూరం అయిపోయాయి. ఇక నువ్వు కేర్ ఆఫ్ ప్లాట్ఫామే. చివరిగా ఒకటి చెప్తున్నాను, నా కూతురు రంజని స్పృహలోకొచ్చి తను బయటకొచ్చిన రోజు నువ్వు బయట ఉండవు. చీకటి గదిలో ఒంటరిగా పడి ఉంటావు.